ఈ పచ్చడి నెల అయినా ఉంటుంది. ఒక చెంచాడని మెంతులు, ఒక హాఫ్ చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర. ఇట్లా కలర్ వచ్చిందాక వేపుకోండి. ఎక్కువ మాడినా చేదు ఉంటాయి. జీలకర్ర మెంతులు వేపుకున్న కళాయిల్ని ఒగ్గరు వేగల మిరపకాయలు 2-3 సార్లు ఇట్లా వేపుకుంటే ఇక కింది పై మొత్తం వేగుతాయి. ఇక ఒక పెద్ద బతాయి కాయ అంత చింతపండు వేసుకోవాలి. ఇంకో ఇట్లా కడుక్కొని తేటగా ఇప్పుడు మనం ఇందాక ఇవన్నీ వేపుకున్న మిరపకాయలు ఇట్లా వేపుకున్న కళాయిల్ని వేసుకోవాలి. ఇలానే ఇన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇగో ఇట్లా సన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలి. గుజ్జు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది గుజ్జుగా రావాలి. ఇగో చింతపండు కూడా మంచిగా ఉడకటానికి వచ్చింది. వేయించుకున్నవి జీలకర్ర మెంతులు ఆవాలు నూరుకోవాలి. ఇగో ఇప్పుడు ఇట్లా ఉడికే టైం వల్ల ఇప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా, కొంచెం అంతా వాటర్ వేసుకోవాలి. అట్లే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. అత్త మీది కూడా అయింది చూడు, మెంతులు ఇవన్నీ దంచిన. ఇంకా మిరపకాయలు వేస్తాం అలా కొట్టు ఇవి కూడా మెత్తగా. ఇంకో రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి మీరు కూడా. ఇగో ఈ మంచిగా గుజ్జు బడ ఉడికింది. ఇంకో ఈ మాదిరి ఉడికించుకోవాలి మీరు. ఇందాక నేనైతే వాటర్ పోసిన సుక్క, మీరు కూడా ఉడికించుకుంటే ఎసరు జాలలేదు అనుకుంటేనే పోయండి. ఫస్ట్ పోసి నీళ్ళతోటే ఉడికితే దింపేసుకోరు. ఇంకో ఇప్పుడు చల్లారిన తర్వాత పచ్చడి నూరుకుందాం. ఇంకా సరస్వతి ఇంకో ఈ మాదిరి మీదైతే చాలు. కచ్చపచ్చిగా నూరుకున్నాకనే చింతపండు రసం అలా పోయాలి. మిక్సీ తిప్పినట్టు తిప్పుతున్నావు సరస్వతి. అది అలవాటు అయిపోయింది. అలా నేర్చినవారు ఇట్లా తిప్పేది. మన ఉబ్బురాయి పత్రం కూడా ఇట్లా రుబ్బుద్ది. ఇంకా జాలే మంచిగా ఎలగలిచింది. ఇంకా చింతపండు పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి నూనె తాలింపు చేసుకుంటున్నాను నేను. ఒక 2 పావుల నూనె బాగా వేడైనాక మనం అన్ని కలుపుకున్న తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక శనగపప్పు, ఒక చెంచా, ఒక గుప్పెడన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి అన్న కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు. ఇంకో ఎల్లిపాయల కలర్ రాగానే ఇంగు వేసుకోవాలి ఒక చెంచాడు. ఇంకా నూరుకున్న పచ్చడి కూడా తాలింపులు వేసుకోవాలి. వేసారు వస్తుంది అట్లా తోటి. తాలింపు పక్కన లేకపోతే తినొచ్చట్టు మొత్తం. ఇది తాలింపు పెట్టుకోకుండా ఏం లేదు. ఈ పచ్చడి నెల అయినా ఉంటుంది. ఇక చివరిగా కొంచెం 2 ముక్కల బెల్లం. ఇక పచ్చడి రెడీ. చూడు ఎంత బాగుందో. పచ్చడి కాబట్టి కొద్దిగా వేసుకో మంట. ఈ చింతపండు నిల్వ పచ్చడి, ఈ పులిహోరలో ఇవన్నీ చేసుకుంటాం కదా నిల్వగా, అట్లా ఉంది చూడ్డానికి. ఇది ఎలా ఉందో అదిరిపోయింది కదా. పుల్లగా ఉంటుంది. పులిహోర తిన్నట్టుంది. పులిహోర తిన్నట్టు ఉందా?